ఫోటో తీసుకుని ఫస్ట్ అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ గారి ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షులు గోవర్ధన్ ఆధ్వర్యంలో ఈరోజు ఫీజు మీద మనమందరం కూడా పోరాటం చేస్తున్నాం. ముఖ్యంగా విద్యార్థులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ విద్యార్థులందరూ కూడా ముందుగా నమస్కారం జరుపుకుంటాను. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 10 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భం కూడా మీ అందరికీ శుభాకాంక్షలు. ముఖ్యంగా మనం చూస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. మహానేత రాజశేఖర రెడ్డి స్వర్ణయుగంలో పేదలందరూ కూడా మేలుగా విధంగా ఫీజు మేనేజ్మెంట్ అందరూ కూడా ఉపయోగపడి ఎంతో మంది డాక్టర్లు ఇంజనీర్లు శ్రమించారు. మనం చూసాం. అదే స్వర్ణయుగాన్ని జగన్మోహన్ రెడ్డి గారి యుగంలో 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇవన్నీ కూడా చక్కగా నిర్వహించి పేదలందరూ కూడా న్యాయం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అని చెప్పారు. రకరకాల హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా ఇప్పుడు చూస్తుంటే నాకు భయం వేస్తుందని చెప్పి కూడా అన్ని నిర్గాలు ప్రయత్నం చేస్తున్నారు. మనం ఒకటే డిమాండ్ చేస్తున్నాం, జగనన్న ఆదేశాల మేరకు పేద పిల్లలందరూ కూడా చదువుకోవాలి, వాళ్ళ జీవితాలు మారాలని చెప్పి మేము ప్రయత్నిస్తుంటే వాళ్ళందరూ కూడా మీరు కూలి పనికి పంపించాలి, బడికి వచ్చని చెప్పి కార్యక్రమం చేస్తున్నందుకు మేమందరం కూడా పేదల పక్షాన పోరాటం చేస్తాం. రాబోయే రోజుల్లో జగనన్న ఆదేశాల మేరకు ఏ విధంగా ఈ రోజు మనం ఈ మన్నులను లెక్క చేయకుండా మనం ధర్నా చేశామో మన ఇచ్చిన హామీ నెరవేదాకా మనం పోరాటం చేయాలి.